ఆర్ అలోపెషియా ఏరియేటా, తెలుగులో పెయిన్ కొరుకుడు కూడా అంటారు. సో ఈ కండిషన్ గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ. సో హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శిల్ప, your consultant dermatologist at చిరంజీవి హాస్పిటల్స్, రోడ్ నెంబర్ 1, కూకట్పల్లి. సో స్పాట్ బాల్నెస్ కానీ లేకపోతే పెయిన్ కొరుకుడు అంటే అది పెయిన్ కొరికిన దానివల్ల అయితే ఏం రాదు, పూర్వంలో అట్లా అనుకునే వాళ్ళు అనమాట దాన్ని. సో ఇందులో ఏంటంటే జనరల్గా మనకి ఒక ఏరియా ఆఫ్ హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. సో ఆ లాస్ ఎందుకు జరుగుతుంది అంటే ఆటో ఇమ్యూనిటీ అని అంటారు అనమాట. అంటే జనరల్గా మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ సెల్స్ కొంచెం ఫైట్ చేసి వాటిని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మన సెల్ఫ్ యాంటీజెన్ అంటే బాడీ యొక్క అంటే ఈ హెయిర్నే దాన్ని యాంటీజెన్గా భావిస్తుంది అనమాట. సో దాన్ని ఫైట్ చేయడం వల్ల హెయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ పెథాలజీ, ఆటో ఇమ్యూనిటీ అని అంటారు. సో ఇందులో ఏంటంటే గ్రే హెయిర్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు, ఎందుకంటే మనకి హెయిర్లో మెలనిన్ అనే ఒక చిన్న పిగ్మెంట్ ఉంటుంది. ఆ పిగ్మెంటే టార్గెట్ అనమాట. అదే వైట్ హెయిర్స్లోని మనకి ఆ బ్లాక్ పిగ్మెంట్ ఉండదు కాబట్టి టర్నింగ్ గ్రే ఓవర్ నైట్ అంటారు వీటిని. సో జనరల్గా తెల్ల జుట్టు ఉండే వాళ్ళల్లోని నల్ల జుట్టు అంతా పోతే ఎట్లా అవుతుంది, రాత్రి పడుకొని పొద్దున్న లేసేటప్పటికి మొత్తం అంతా తెల్ల జుట్టు అంతా ఉంటుంది అనమాట. సో టర్నింగ్ గ్రే ఓవర్ నైట్ అంటారు వీటిల్లో. సో ఇక్కడ మనం ఏంటంటే ఇది ఎక్కడైనా రావచ్చు, మనకి స్కాల్ప్లో రావచ్చు, ముస్టాచ్లో రావచ్చు, అంటే మీసాల మీద, గడ్డాల మీద, ఒక్కొక్కసారి ఐబ్రోస్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ కొంతమందికి అయితే టోటల్ హెయిర్ అంతా లాస్ అవుతుంది, ఇంకొంతమందికి మొత్తం బాడీ మీద ఉన్న ఒక్క వెంట్రుక కూడా ఉండదు. సో అలోపెషియా ఏరియేటా యూనివర్సాలిస్. సో ఇలాంటి పేర్లతో వాటిని పిలుస్తూ ఉంటారు. సో వీటికి ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్, వీటికి ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అన్నీ మరీ ప్రోగ్రెసివ్గా ఉంది, లేకపోతే చాలా ఎక్కువ శాతం లాస్ ఉంది అనుకున్నప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ అనేది అగ్రెసివ్గా ఇవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్గా మనం పేషెంట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి జనరల్గా మనం ఇచ్చే ఆప్షన్స్ ఏంటంటే ఇమ్యునోమాడ్యులేటెడ్ డ్రగ్స్ ఇవ్వచ్చు, స్టిరాయిడ్స్ ఇవ్వచ్చు, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు. సో వీటి వల్ల ఏంటంటే మనకి జనరల్గా ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ పేషెంట్ అయితే మాకు జనరల్గా ఐబ్రో ఏరియా దగ్గర వచ్చిన హెయిర్ లాస్ ప్యాచ్తో వచ్చారు. సో వీళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇంకో పేషెంట్ ఏంటంటే జనరల్గా టోటల్గా లాస్ జరిగిపోయింది, అంటే వాళ్ళకి స్కాల్ప్ దగ్గర లాస్ ఉంది, మెడ దగ్గర లాస్ ఉంది. సో ఆల్మోస్ట్ కొంచెం ఒఫియోసిస్ స్టేజ్లోని ఉండే కండిషన్ అనమాట. సో వీటిల్లో ఏంటంటే మేము స్టిరాయిడల్ ఇంజెక్షన్స్ ఇచ్చాం, దాంతోపాటు ఓరల్ స్టిరాయిడ్స్, తర్వాత వేరే ఇమ్యునోమాడ్యులేటర్ డ్రగ్స్ ఇట్లాంటివన్నీ యూజ్ చేయడం వల్ల అంటే కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ అనేవి ఇస్తూ ఉన్నాం అనమాట. సో మీరు ఇంప్రూవ్మెంట్ అయితే చూడొచ్చు వీటిల్లో. సో ఆల్మోస్ట్ హెయిర్ అంతా కవరప్ అయితే అయిపోయింది. సో వీళ్ళకి ఇంకా సెషన్స్ పడతాయి. బట్ ఏంటంటే కొంచెం పేషెంట్గా ఉండి మనం జనరల్గా ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉండిద్ది.